దేవుని శ్రేష్ఠ గొప్ప నామంలో హృదయపూర్వకమైన వందనాలు. క్రైస్తులో అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్థుతించాలి. దేవుని స్థుతించటం చాలా మంచిది పిల్లలు. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొన్ని వాక్యముల నుండి సర్వసత్యము మాతో మాట్లాడమని, మా హృదయాలను ఆదరించమని, ధైర్యపరిచి బలపరిచి మా ఘనత నీవే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటా ఉన్నాం ప్రతిరోజు కూడా. ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలోను, లూకా సువార్త 2వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. నిన్నటి దినం అద్భుతమైనటువంటి విషయాల్ని మనం చదువుకోవటం జరిగింది. వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దూత చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట. ఓకే, కింద వాక్యాలు ఇంకా మనం చదువుకుంటే 15వ వచనం దగ్గర నుండి లేదా 13వ వచనం దగ్గర నుండి కూడా 20వ వచనం వరకు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. పిల్లరా, అక్కడ దేవుని యొక్క దూతలు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దూతలు మనకు కనబడతాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని దూతలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆది కాండం 3వ అధ్యాయంలో దేవుని దూతలు మనకు కనబడతారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనంలో కూడా దేవుని యొక్క దూతలు కెరూపులు కావచ్చు, సెరూపులు కావచ్చు, మరి రకాయేలని, మిఖాయేలని, గాబ్రియేలని, ఇట్లాగా అనేకమైనటువంటి రీతిలుగా దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమయ్యి అనేకమైనటువంటి మనుషులకు ప్రతి స్థలములో కూడా వారిని హెచ్చరించటం కానీ, బలపరచటం కానీ, ధైర్యపరచటం, ప్రోత్సహించటం, లేదా వర్తమానాన్ని తీసుకురావటం, పరలోకమునుడు దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని ప్రజలతో మాట్లాడటం. సో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినంలో కూడా దేవుని దూతల యొక్క, లేకపోతే జన్మలోను జన్మదినంలోను, హల్లెలూయా, దేవుని దూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటున్నారు. ఎస్, చాలా ఎక్కువగా ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. అది మాత్రమే కాకుండా ఆయన మరణంలో కూడా, మరణం తర్వాత పునరుద్ధానంలో కూడా దేవుని దూతల ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయన మరణించడానికి ముందు దేవుని దూతలు ఆయన బలపరిచినట్టుగా దేవుని వాక్యం కలిగిస్తా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత దేవుని దూత మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకు, దేవుని యొక్క, లేకపోతే స్త్రీలకు కొంతమందికి, మనం మత్తయి సువార్త కానీ, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు, 4 సువార్తల్లో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క దూతలు మొట్టమొదటిసారిగా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ భూమి మీద మనుషుల్లో స్త్రీలు ప్రకటించారు. అయితే పిల్లరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దూతలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సంతరించుకుంటా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనుషులకు సహాయకులుగా, దేవుని యొక్క ప్రజలకు సహాయకులుగా, విరోధులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు దేవుని దూతలు. వ్యతిరేకులతో కూడా, అన్యులతో కూడా, దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళతో కూడా హెచ్చరిస్తున్నట్లుగా, గద్దిస్తున్నట్లుగా, శిక్షిస్తున్నట్లుగా, దేవుని సేవకులు తప్పు చేసినప్పుడు కూడా శిక్షను తీసుకొని వచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఇలా దేవుని దూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ యేసు క్రీస్తు యొక్క జన్మించక ముందు నుండి ప్రవచనాలు నెరవేర్చబడటానికి, అలాగే జన్మించిన తర్వాత ఆయన పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు, ఆయన అనేకమైన రీతిలుగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా మరణానికి ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, ఇలా అనేకమైనటువంటి రీతిలుగా దేవుని వాక్యాన్ని మనం వింటాం. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చదువుకోవాలి. వాక్యము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. మనం లూకా సువార్త 2వ అధ్యాయం, లూక్ చాప్టర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం బేస్ చేసుకుంటాం. మన యొక్క వాక్యాన్ని మనం వాక్యాన్ని చదివే ముందు సో ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని మనం అనేకమైనటువంటి విషయాల్ని ఈ దినం మనం వినబోతా ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుండి. ఓకే,
అయితే నేను ఒక వాక్యాన్ని మీకు చదివించాలని, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదివించాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం. ఏలైనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక ఆయనకు తండ్రి అయి యుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పలేదు. అంటే చెప్పినా అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. చెప్పలేదు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. నేను చెప్పాను నిన్న, జ్ఞానులు యేసు ప్రభువుని సేవించారు, మరి గొల్లలు యేసు ప్రభుని సేవించి ఆరాధించి సాగిలపడ్డారు. దేవుని దూతలు కూడా యేసు ప్రభు సేవించారు, ఘనపరిచారు, మహిపరిచారు, ఆరాధించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మించక ముందు దేవుని గణపరిచారు. ఆయన జన్మను బట్టి, జన్మించిన తర్వాత, ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఆయన పాతి పెట్టబడిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా దేవుని యొక్క జనాంగము దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నారు, మహిమపరుస్తూనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుండి ఇంకొక వాక్యం సెలవిస్తా ఉంది. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచూ ఉన్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, దేవ నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క న్యాయదండము న్యాయార్థమైనటువంటి పిల్లారా, యేసు ప్రభు జన్మను గురించి, యేసు ప్రభువుని గురించి ఎంత అద్భుతంగా చెప్పబడుతుంది సార్. దూతలు కూడా ఆయన సేవించాల్సిందే పిల్లారా, ఎవరైనా కావచ్చు. గొప్ప సైన్య సమూహము దూతలు వచ్చి పరలోకములోని దిగి వచ్చి దేవుడిని మహిమపరిచినట్లుగా, సువార్తమానాన్ని ప్రకటించినట్లుగా, ఎంతో సమాధానాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. సో మనందరం కూడా దేవుని స్తుతించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం సెలవిస్తా ఉంది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైన ఉండి ఉన్నవాడు అని ఉంది. దేవుని స్తోత్రం. ఆయన పరలోకములో నుండి వచ్చినటువంటి వాడని వాక్యం కలిగిస్తూ ఉంటున్నారు. యేసు క్రీస్తు వారు పరలోకము కాబట్టి దేవుని దూతలు పరలోకములోని దిగివచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. యేసు ప్రభు జన్మించినప్పుడు గొల్లలకు ప్రకటించారు. తర్వాత వాళ్ళు పరలోకమునకు కొనుక్కోబడ్డారు, లేకపోతే వెళ్ళిపోయారని పరలోకానికి. వారి యొద్ద నుండి గొడ్డులు కాసుకున్నటువంటి వారి దగ్గర నుండి, గొల్ల వాళ్ళ దగ్గర నుండి మనం దేవుని వాక్యం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 104వ కీర్తన 4వ వచనం, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. యేసు క్రీస్తుని గురించి హెబ్రీ పత్రిక, యోహాను సువార్త, కీర్తన చెబుతుంది అంటే, దేవుడు అగ్ని జ్వాలను తనకు పరిచారకులు చేసుకున్నాడు, వాయువులను తనకు దూతలుగా చేసుకున్నాడు. కీర్తన 97వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులను లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూసి కంపించుచు ఉన్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథులు సన్నిధిని పర్వతములు మైను వలె కరుగుచు ఉన్నవి. ఆయన ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచు ఉన్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. అందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారని వాక్యం సెలవిస్తారు. మనుషులు, దోతలు, పరిశుద్ధమైన దోతలు, సెరూపులు, మరి సకలమైనటువంటి దేవతలు, దేవుళ్ళు, భూమి మీద ఉన్న వారందరిని గురించి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పరలోకంలో ఉన్న వారు కూడా, యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధిని బట్టి సంతోషించుచున్నారు. యోధా కుమార్తెలు హర్షిస్తూ ఉన్నారు, లేకపోతే ఆనందిస్తూ ఉన్నారు. ఏలైనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు.
సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. వావ్, ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. అన్నిటిపైన ఔన్నత్యం కలిగిన వాడు, సర్వలోక పని. అందుకే ఆయనకి సాగిలి పడాలి. అందుకే ఆ దినం యేసు ప్రభు జన్మించినప్పుడు సాగిలి పడ్డారు అందరు కూడా. ఆయన ఆరాధించారు, ఆయనకు మొక్కారు, ఆయన స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రకటన గ్రంథం 5:11 మరియు నేను చూచుచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది చెప్పాను కదా, గొప్ప సైన్య సమూహం పరలోకము నుండి దిగి వచ్చారు పిల్లరా. గొప్ప సైన్య సమూహం అంటే కోట్ల కొలది. నేను చెప్పాను ఇంతకుముందు, ఎన్నో కోట్లు కావచ్చని, లెక్కలేనంత మంది, కోట్ల కొలది పెద్దలలో ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొప్ప స్వరంతో చెబుతా ఉన్నారు వాళ్ళంతా. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడిరి. అందరూ సాగిలపడాలి పిల్లారా యేసుక్రీస్తుకి, దేవునికి, దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఆర్భాటము, గొప్ప సంతోషము, గొప్ప మహిమ ప్రభావము యేసుక్రీస్తు యొక్క జన్మలో సంతరించుకుంది ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు మానవుడిగా. దానియేలు గ్రంథం 7:10 అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచూ ఉండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండ్రి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు విప్పబడెను అని ఉంది పిల్లారు. కోట్ల కొలది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రపంచం అంతా ఇంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు. ఈ దినాల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. నిజమైన క్రిస్మస్ జరుపుకోండి, క్రీస్తుని ఆరాధించండి, దేవుణ్ణి ఆరాధించండి. జ్ఞానుల్లాగా, గొల్లల్లాగా, మనుషుల ప్రధాన యాజకుల్లాగా, సుమియోన్ లాగా, అన్నాలాగా 84 సంవత్సరాలు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తున్న స్త్రీ. అలాగని ఎంతో మంది ఆ దినాల్లో పిల్లరా ప్రతి ఒక్కరు దేవుని స్తుతించారు. 2 దినవృత్తాంతాలు 18:18 మికాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండియు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచి తిని. సైన్య సమూహం పిల్లరా, అదే మనం చూస్తాం అక్కడ లోకాసు వార్తలో 2:15 దగ్గర నుండి గొప్ప సైన్య సమూహం 13 నుండి మనం చదువుకుంటే, లేదా 10 నుండి 11 నుండి కూడా చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ప్రకటించబడుతుంది. ప్రకటన గ్రంథము 4:2 వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. వావ్. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. వావ్. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండేయంట. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 5వ ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచూ ఉన్నవి. మరి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచూ ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 6వ మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనమును చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. 7వ మొదట జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 8వ ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి.
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండెను. 9వ వచనం. ఆ సింహాసనం ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచూ ఉండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి స్తోత్రము అని చెప్పారు. దేవుని స్తోత్రం. నమస్కారము చేయించు వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. చూసారా, సింహాసనం ఎదుట వేయాల్సిందే పిల్లరా. ప్రతి కిరీటము, ప్రతి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము, ప్రభావం, మహిమ, ప్రసన్నత, అగ్ని అభిషేకము, ఈ లోకములో సిరి సంపదలు, బంగారము, వైఢూర్యాలు, మాణిక్యాలు, ఇంకా చాలా చెప్పుకున్నాం కదా, అన్ని కూడా దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఆయనకి సాగిల పడతారు. ప్రతి ఒక్కరూ సాగిల పడాల్సిందే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసన ఆసీనుడగు దేవునికి నమస్కారము చేశారంటండి. పిల్లారా, ప్రభువును ఆరాధించుదాం, ఆయన్ని సేవించుదాం. పరలోకములోను, భూమి మీదను, ఆకాశమందును, భూమి క్రిందను, సముద్రంలోను, సమస్తములో కూడా అన్ని కూడా ఆ సింహాసనం ఎదుట మోకరించాలి, సాగిలపడాలి. ఆ దినం యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. 3 అంటారు, కొంతమంది కాదు. పెట్టినిచ్చారని ఉంది. బంగారము, బోళము, సాంబ్రాన్ని సమర్పించారంటే 3 అనుకుంటారు. లేదు, బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. వేల కొలది, కోట్ల కొలది. బైబిల్ కూడా అదే చదువుకున్నాం మనం. ఆయనకి ఎంతో మంది దూతలు ఉన్నారు పిల్లారా. వేల కొలది దూతలు ఉన్నారు, వేల కొలది పరిచారకులు ఉన్నారు, వేల కొలది సైన్య సమూహం ఉంది ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి. ఈ దినం నువ్వు, నీ కుటుంబం, మీరు, మీ కుటుంబం, మీ జీవితం, మీ సంఘము, మీ యొక్క ఆస్తి పాస్తులు, అంతస్తులు, హోదాలు, పరపతులు అన్ని సాగిల పడాలి ఆయన ఎదుట. క్రైస్తలో స్తుతించుదురుగాక, గణపరచుదురుగాక, మహిమపరచుదురుగాక. త్రియేక దేవుడు అట్టి కృపను మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. రాబోయే దినాలను ఇంకా ఎక్కువగా మనం దీని గురించి ప్రకటన చేద్దాం. ఈ రోజు కొంచెం లేట్ అయ్యింది. రేపటి దినం, ఎల్లుండి నేను అనేకమైన విషయాలు మీతో పంచుకుంటాను. ఇంకా దేవుని చిత్తంలో తొందరగా వచ్చి నేను ప్రకటించడానికి దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం ప్రభువాన్ని ఆరాధించడానికి మమ్మల్ని ప్రేరేపించావు, బలపరిచావు, ధైర్యపరిచావు. వాక్యం మాట్లాడావు, లేఖనాలు, వాక్యాలు అద్భుతంగా మాతో మాట్లాడుతున్నావు. నీ బలమైన సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, క్షేమం బిడ్డలకు అనుగ్రహించమని ఇంకా అనేకమైన వాక్యాలు మేము వినటానికి సహాయం చేయండి, మేము ఆరాధించడానికి సహాయం చేయండి. బలహీనను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, అప్పుల బాధలు ఉన్నవారి అవసరాలన్నీ తీర్చండి. నీ మహిమ ఐశ్వర్యం పరలోకములను కుమ్మరించండి ప్రభువా. అగ్ని అభిషేకం కుమ్మరించండి ప్రభువా. రోగము, వ్యాధి, బలహీనత గద్దించబడును గాక. విడిపించి, బాగు చేసి, దీవించి, ఆశీర్వదించమని ఇప్పుడే ప్రభువా ప్రతి బిడ్డలో ఉన్నటువంటి నీరసము, రోగము, వ్యాధి, బలహీనత గద్దించబడును గాక. బి రిబుక్డ్ ఇన్ జీసస్ నేమ్. అద్భుతాలు ప్రకటిస్తూ, మహిమ చెల్లిస్తూ, యేసు నామములు స్తుతించి, ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడి సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల ప్రభు రాకడ వరకు తోడే నడిపించును గాక. క్రైస్తవులారా, అందరూ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరూ తోడే నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే and wonderful day. God bless you all. See you sometime in God's will. Praise the Lord. Hallelujah. Glory to God.